ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నరదృష్టి చాలా భయంకరమైనది. నరదృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. నరదృష్టిని చాలా మూఢనమ్మకంగా భావించి కొంతమంది అస్సలు నమ్మరు. ఆ నరదృష్టి ప్రభావం అనేది అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుంది. మన ఇంటికి దిష్టి ఉంటే ఎన్నో కష్టాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు, డాక్టర్లకు సైతం అంతుపట్టని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి నరదృష్టిని తేలిగ్గా తీసుకోకూడదు. మనం బాగా ఎదిగేటప్పుడు మన చుట్టుపక్కన ఉన్నవాళ్ళు మన చెడును కోరుకుంటే మన ఇంటిపైన నరదృష్టి అనేది బాగా పడుతుంది. నరదృష్టిని తేలిగ్గా తీసుకోకూడదు. దిష్టి అనేది ఎంత గొప్పవారినైనా సరే పతనం చేస్తుంది. మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. ఎన్నో అష్టకష్టాలను అనుభవించాల్సి వస్తుంది. ఎవరికైనా దిష్టి తగిలితే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తూ ఉంటుంది. దిష్టి అనేది చాలా భయంకరమైన పీడకలు వస్తూ ఉంటాయి. నిరంతరాయంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి. కాబట్టి మన ఇంటిపైన నరదృష్టి పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. మీ పిల్లలకు ఎలాంటి కీడు జరగకుండా, చెడు కళ్ళు వారిపై పడకుండా ఉండాలంటే ప్రతి ఆదివారం రోజున కొంచెం రాళ్ల ఉప్పు అలాగే ఆవాలను కలిపి పిల్లలకు దిష్టి తీయాలి. ఇలా చేస్తే మీ పిల్లలు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఒక్కోసారి మన కుటుంబంలో ఎవరో ఒకరికి దిష్టి తగలడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒక 5 లవంగాలు తీసుకొని వాటితో దిష్టి తీసి ఆ లవంగాలను కాల్చేయండి. ఇలా చేస్తే చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా కాలికి నల్లదారం కట్టుకోవాలి. కాలికి నల్లదారం కట్టుకుంటే మన మీద ఎలాంటి దిష్టి పడకుండా ఉంటుంది. అలాగే మీ జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. చాలామంది తమ ఇంటి గుమ్మం ముందు కొన్ని దిష్టి యంత్రాలను, కలబంద మొక్కలను అలాగే గుమ్మడికాయలను వేలాడదీస్తూ ఉంటారు. అయితే మన ఇంటికి మైలు వస్తే గుమ్మం ముందున్న దిష్టి యంత్రాలకు ఉన్న శక్తి అనేది నశించిపోతుంది. కాబట్టి మీ ఇంటికి ఏమైనా దిష్టి యంత్రాలు కట్టుకుంటే మీ ఇంటికి మైలు పూర్తయిన తర్వాత వాటిని తొలగించి కొత్తవి కట్టుకోవాలి. అప్పుడే వాటికి ఉన్న శక్తి రెట్టింపు అయ్యి మీ ఇంటిపై నరదృష్టి అనేది పడకుండా ఇంటిని కాపాడుకోవచ్చు. మన ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే చాలా మంచిది. మన ఇంట్లో ఎలాంటి చెడు శక్తులు రాకుండా గుమ్మడికాయ ఇంటిని రక్షిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు వీలైనంత వరకు గుమ్మడికాయను కట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ తలరాతను మార్చుకోవడంలో అలాగే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం కూడా తొలగిపోయి అదృష్టం పొందాలంటే ఒక కొబ్బరికాయ, కర్పూరం వెలిగించి మీ పైన 3 సార్లు తిప్పుతూ దిష్టి తీసుకోవాలి. తర్వాత ఈ కొబ్బరికాయను ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడేయండి. ప్రతి నెలలో ఒకసారైనా సరే ఇలా చేస్తూ ఉంటే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. డబ్బు పరంగా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కాబట్టి మీ ఇంటికి తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడవండి. ఇలా చేస్తే మీ ఇంటిపైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. స్త్రీలు స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేస్తే స్త్రీలపై ఉన్న దిష్టి పోతుంది. అలాగే స్త్రీలు బయటకు వెళ్లే ముందు ఛాతీ పైన చిన్న కాటుక బొట్టు పెట్టుకుంటే ఎదుటివారి దిష్టి తగలదు. వారంలో ఒక్కరోజైనా సరే స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీపై ఉన్న దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. అలాగే ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసుకుంటే మీ ఇంటిపైన నరదృష్టి పడకుండా ఎలాంటి చెడు ప్రభావం పడకుండా ఉంటుంది. అలాగే మీ పూజ గదిలో ఉన్న కుంకుమను ప్రతిరోజు పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు.
మరీ ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో దిష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల నడుముకు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టాలి. దీనివల్ల మీ పిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు కూడా మెడలో నల్లటి దారాన్ని కట్టుకుంటే చాలా మంచిది. అలాగే నరదృష్టి తగలకుండా ఉండాలంటే ఏదైనా నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం కుంకుమ తెచ్చుకొని నాగసింధూరంలో కలుపుకొని ప్రతిరోజు పెట్టుకుంటే ఎంతటి నరఘోష నుండైనా సరే తప్పించుకోవచ్చు. మీ ఇంట్లో ఎవరికైనా నరదృష్టి తగిలితే వెంటనే కొంచెం ఉప్పును తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పుతూ దిష్టి తీసి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో వేయండి. ఇక చాలామంది ఇళ్లలో ఎక్కువగా సాలెగూళ్ళు ఉంటే మీ ఇంటికి ఎన్నో కష్టాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో ఎక్కడైనా సరే సాలెగూళ్ళు కనిపిస్తే వెంటనే తీసేయండి. లేకపోతే ఎన్నో కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు పంచముఖ హనుమంతుని పటం కానీ లక్ష్మీ వినాయకుని ఫోటో కానీ పెట్టుకోవాలి. దీనివల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చాలామంది దిష్టి తీసిన వాటిని రోడ్లపైన పడేస్తూ ఉంటారు. ఈ దిష్టి తీసిన వాటిని మనం పొరపాటును కూడా తొక్కడం కానీ దాటడం కానీ చేయకూడదు. దిష్టి తీసిన వాటిని తొక్కితే చెడు శక్తులు ఆవగిస్తాయి. కాబట్టి రోడ్డు పైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్త పడండి. ఇక ప్రతిరోజు ఉదయం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి. ఉదయం వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి. సూర్యకిరణాలు ఇంట్లో పడితే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు కూడా ప్రవేశించలేవు. అలాగే మనలో చాలామంది చిక్కు తీసిన జుట్టును ఇంట్లో భద్రపరుచుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. చిక్కు తీసిన తల వెంట్రుకలు ఇంట్లో ఉంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఉదయం నిద్ర లేవగానే ముందుగా దుప్పట్లను మడత పెట్టుకోవాలి. ఎందుకంటే దుప్పట్లలో కూడా దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. కాబట్టి దుప్పట్లను విదిలించి మడత పెట్టుకోవాలి. మీరు కూడా ఈ జాగ్రత్తలను పాటిస్తే నరుల నుంచి వచ్చే దిష్టి నుంచి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.